పార్వతీదేవి స్వయంగా శివుణ్ణి ఒకసారి పరీక్షించిందని మీకు తెలుసా? ఒకసారి పార్వతీదేవి మనసులో ఒక చిన్న సందేహం వచ్చింది. నా రూపం మారినా శివుడు నన్నే గుర్తుపట్టగలడా? ఆ ఆలోచనతో ఆమె ఒక అందమైన గిరిజన స్త్రీ రూపం దాల్చింది. జుట్టు రఫ్‌గా, ముఖంపై గిరిజన రంగులు, గిరి దుస్తులతో అరణ్యంలో సంచరిస్తూ శివుడి దగ్గరకు వెళ్ళింది. శివుడు ధ్యానంలో ఉండగా ఆమె నెమ్మదిగా దగ్గరకు వచ్చి నమస్కరించింది. శివుడు కళ్ళను కొద్దిగా తెరచి చిరునవ్వుతో చూసి పార్వతీ, ఎందుకు ఈ రూపం? అని అడిగాడు. ఆ మాట వినగానే పార్వతి ఆశ్చర్యపోయి, ప్రభూ, ఈ విధంగా నా నిజ స్వరూపాన్ని మీరు ఎలా గుర్తుపట్టారు? అని ప్రశ్నించింది. శివుడి సమాధానం ఎంతో ఆధ్యాత్మికం. రూపం అనేది లోకానికి, కానీ నీ ఆత్మస్వరం నాకు స్పష్టంగా వినిపిస్తుంది. రూపం మారినా నీ జడ చలనం, నీ శ్వాస, నీ ప్రేమ ఇవి నన్నే చేరుతాయి. అప్పుడు పార్వతి వినయంగా నమస్కరించి నవ్వింది. ఆ రోజు ఆమెకు ఒక గొప్ప తెలుసుకోలు వచ్చింది. సత్యమైన ప్రేమ రూపాన్ని కాదు, ఆత్మను గుర్తిస్తుంది. ప్రేమ రూపాన్ని కాదు, ఆత్మను చూస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిత్ హబ్ తెలుగు. థ్యాంక్ యూ.